హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, మీ కెరియర్ ఫెయిల్ అవ్వాలంటే ఈ వీడియో మాత్రం కంపల్సరీగా పూర్తిగా చూడండి. మీరు సరిగ్గా విన్నారో లేదో, మీ కెరియర్ ఫెయిల్ అవ్వాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటానంటే ఇందులో కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ ఏవేవైతే ఫాలో అవ్వాలో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రూల్ నెంబర్ 1 అదేంటంటే, ఎప్పుడు కూడా ఎక్స్ట్రా వర్క్ చేయొద్దు. అది ఎలాగంటే, మీ జాబ్ డిస్క్రిప్షన్లో ఏదైతే నేచర్ ఆఫ్ యాక్టివిటీ చెప్తారో అది కాకుండా ఇంకేదైనా చెప్తే ఇది నా వర్క్ కాదని క్లియర్గా చెప్పాను. గ్రోత్ అలాగే దూరంగా ఉండదు. అలాగే రూల్ నెంబర్ 2 ఏంటంటే, రెస్పాన్సిబిలిటీని అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే ఏంటంటే, ప్రాబ్లం ఏదన్నా వస్తే సొల్యూషన్ కోసం వెతకొద్దు. మీరు నాకు చెప్పలేదు, లేకపోతే నాకు రాదు, నాకు తెలీదు అనేసి చెప్పడం నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ రూల్ నెంబర్ 3, లెర్నింగ్ అనే దాన్ని ఎప్పుడు కూడా వాయిదా వేస్తూ ఉండాలి. అది ఎలాగంటే, ఏదైనా కొత్త సబ్జెక్ట్ కానీ ఒక న్యూ స్కిల్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీకు మీరు ఏమనుకోవాలంటే నెక్స్ట్ మంత్ నేర్చుకుందాం అనేసి ఎప్పటికప్పుడు అనుకోవాలి. నెక్స్ట్ మంత్ వచ్చాక కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేసేయడమే. నెక్స్ట్ మంత్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం. నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఏంటంటే, మనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, దాన్ని కూడా దేవుళ్ళ పూజించాలి. అది ఎలాగంటే, ప్రతిరోజు సేమ్ రొటీన్గా రావడం, రొటీన్గా కూర్చోవడం, సేమ్ ఆలోచనలు. ఒకవేళ ఏదన్నా చేంజ్ చేయాలంటే భయం ఉండాలి. అసలు రిస్క్ అనేది తీసుకోకూడదు. రిస్క్ తీసుకోకూడదు, ఫిక్స్ అయిపోవాలి. ఇక రూల్ నెంబర్ 5, ఇది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫీడ్బ్యాక్ని ఈగోగా తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ని ఈగోగా తీసుకోవాలి. అది ఎలాగంటే, మేనేజర్ ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇచ్చాడంటే మన గురించి, మనం ఏమనుకోవాలంటే వాళ్ళకి నా వాల్యూ తెలియదు అని ఫీల్ అవ్వాలి. అంతేగాని మనం సెల్ఫ్ కరెక్షన్ ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవాలి. అర్థమైందా? సెల్ఫ్ కరెక్షన్ అనేది మాత్రం ఎప్పుడూ చేసుకోకూడదు. ఈ 5 రూల్స్ కనుక ఫాలో అవుతే నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను, కెరీర్ ఫెయిల్ అవడం గ్యారంటీ. ఈ 5 రూల్స్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళ కెరీర్ ఫెయిల్ అవడం 100% గ్యారంటీ. కానీ ఈ రూల్స్ను బ్రేక్ చేస్తే, ఈ 5 రూల్స్ని కనుక బ్రేక్ చేస్తే సక్సెస్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఈ రూల్స్ని కానీ మనం బ్రేక్ చేస్తే సక్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఆటోమేటిక్గా మనం ఫాలో అవుతూ వస్తుంది. కాబట్టి మీరు ఈ లిస్ట్లో ఎక్కడున్నారో మీరే తెలుసుకోండి. వాళ్ళు ఇందులో ఉన్నది మీరు ఏమన్నా కరెక్ట్ అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.